ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు నిధులను ఆపేసి ఇబ్బందులకు గురిచేస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. దళితులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చి పాత ఇల్లు కూలగొట్టిన తర్వాత ప్రొసీడింగ్ ఎలా క్యాన్సిల్ చేస్తారని నిలదీశారు. తన మీద ఉన్న కోపం తన నియోజకవర్గ ప్రజల మీద చూపించొద్దని ప్రభుత్వానికి సూచించారు కౌశిక్ రెడ్డి. మొట్టమొదటిగా కేసీఆర్ గారు దళిత బంధు అనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో తీసుకొని దళితులకి సాచ్యురేషన్ మోడ్లో దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో దళిత బంధు అనే ఒక పథకం మొదలుపెట్టి సాచ్యురేషన్ మోడ్లో ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర వరకు ఆ ఫండ్స్ ని ఫ్రీజ్ చేసి పరిస్థితిలో మా దళిత బంధు అనేది మా దళితులకు ఇవ్వాలని నేను అడిగితే మొన్న ఆ ఫ్రీజింగ్ ఎత్తేసారు. ఆ ఫ్రీజింగ్ ఎత్తేసినాక ఇప్పుడు కూడా ఆ పేద దళితులని ఇబ్బంది పెట్టి ఇలా దళిత బంధు ఇవ్వకుండా వాళ్ళకి రెండో విడత ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు దళిత బంధు అనేది పథకం మొదలుపెట్టారు కాబట్టి దళితులు ఖచ్చితంగా దళితులకి మీరు ఇబ్బంది పెట్టకుండా ఆ దళితులకి దళిత బంధు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, ఆర్డీఓ గారితో మాట్లాడినా, అన్ని మండలాలు 5 మండలాల ఎంపీడీఓలతో మాట్లాడినా, 2 మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడినా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులని దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రెండో విడతని మీరు వెంటనే విడుదల చేయాలి అని ఇవాళ నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇదే ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 40,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారని వాళ్లే అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. 40,000 మంది ఉన్నప్పుడు మీరు 40,000 మందికి ఇండ్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. వీణవంక గ్రామంలో కొందరికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళు ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసిర్రు. ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి తప్పితే, మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.